సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. మా మమ్మీకి అయితే చెప్తా. సో మనం బ్లాగ్ స్టార్ట్ చేసి 200 days కంప్లీట్ అయిపోయింది. ఈరోజుతో కలిపి 201 వీడియో కూడా పోస్ట్ చేసేసిన గైజ్. మా మమ్మీకి అస్సలు తెలియదు, చెప్దాం గైజ్, చూద్దాం మమ్మీ. సో గైజ్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం వచ్చి 3:30 వస్తుంది. మనకు వంట సాంగ్ కూడా అయిపోయింది. సో వర్షం పట్టేట్లు ఉంది గైజ్. మార్నింగ్ నుంచి వెదర్ అయితే కూడా చల్లగా ఉంది. సో పూల చెట్లు అయితే వీటికైతే పూలు అయితే విరుగుతలో ఎండిపోయినాయి. సో నాకైతే రీజన్ అర్థమవుతలే. సో ఇది మాత్రం మంచిగా గ్రో అవుతుంది, ఇంకా మనీ ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. సో అదేందో మనకైతే తెలియదు గైస్. లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, ఆమ్లెట్ చేయాలి మమ్మీ, ఆమ్లెట్ చేపిస్తా, పప్పు చారు, ఇంకా వైట్ రైస్. అమ్మ నేను రోజు వీడియోలు పోస్ట్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? 201 రోజు అయింది తెలుసా నేను డైలీ చేయబట్టి. టైం పడుతుంది, వస్తుంది, దానికన్నా పెద్ద ఆఫర్ వస్తుంది. 201 వీడియోలు ఇప్పటిదాకా ఎవరు పోస్ట్ చేయాలి, నేను చేసిన అన్ని వీడియో. కంగ్రాచులేషన్ కాదు, ఇప్పుడు కూడా మమ్మీ బిజీగా సీరియల్ చూసుకుంటే చెప్తుంది గైస్. సో ఇంట్లో అయితే స్పెషల్ సంథింగ్ ఉండాలి. సో మోటార్ మళ్ళీ మాకే వచ్చింది. సో మొన్ననే పట్టినాం అమ్మ, మనకి వచ్చింది మళ్ళీ. సో నంబర్ రూపాయి అట్లా స్క్రీన్లో వస్తుంది. సో గైస్ మనమైతే ఇక ఫాస్ట్గా తినేద్దాం. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మమ్మీ ఏం చేస్తుందో తెలియదు కానీ చూద్దాం సంథింగ్. ఫైన్ బిస్కెట్లు పొద్దుగా డాడీ ఇచ్చింది. అమ్మ ఫైన్ బిస్కెట్లు డైలీ తీసుకురావాలి, ఇట్లా తీసి ఆడ పెట్టాలి కదా మూలకి. గైస్ చూడరు ఏరు, మా ఇంట్లో అన్నీ వేస్ట్ చేస్తారు పైసలు అయితే. సో మొన్న అయితే ఎగ్ పఫ్ తెచ్చినారు, ఇగో జామ్ ప్యాకెట్లు అయితే, ఇగో మా ఇంట్లో జామ్ అయితే పక్కా దొరుకుతుంది గైస్ ఎక్కడ తిరిగి అయితే. సో మమ్మీ అయితే చాలా అంటే చాలా బిజీ. మమ్మీ అయితే షాక్ అవుతుంది మనం చెప్పినాం కదా. సో హేగా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు, ఎగ్జాక్ట్ మన 10 కావడానికి వస్తుంది. సో మరొకసారి మన వెంకటేశ్వరం హాయ్ చెప్పేసండి. సో గైస్ ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, మధ్యాహ్నం వేసిన చపాతి, సో పాలకూర పప్పు, సో ఇంకా ఇది వచ్చేసి మాత్రం పప్పు చారు, సో ఇందులో వచ్చి మాత్రం పకోడీ. సో మనకైతే అలవాటు లేదు కదా పకోడీ, అసలు మనం తిన్నాం. సో మా మమ్మీకి వేసి ఏమన్నా మా అమ్మ అయితే వేయని చెప్పింది. సో నేనే చేసుకున్నా గైజ్ ఆమ్లెట్ అయితే. మ్యాక్సిమం నాకైతే అలవాటు అయిపోయింది గైజ్, రోజు వేసేసి ప్రతిరోజు తింటా గైజ్. నేను ప్రతిరోజు తింటా గైజ్, ఎందుకు అవ్వదని చెప్పాలి. సో ప్లేట్ కూడా నా ఫేవరెట్ ప్లేట్ గైజ్, ఇదే ప్లేట్లో తింటా. ఒక్కోసారి ప్లేట్కి మా మమ్మీ గడవకపోతే వేరే ప్లేట్లో తింటా. సో నా ప్రతి వ్లాగ్ కూడా వచ్చి గైస్ ఇదే ప్లేట్ ఉంటుంది. సో అలవాటు అట్లుంది మనకైతే. సో సాప వేసుకున్నాం వద్దు గైస్, ఎందుకంటే బండలు చల్లగా ఉన్నాయి గైస్. వర్షం అయితే పడుతుంది, స్పీడ్ కూడా పడుతుంది గైస్, చినుకులు పడుతుంది. సో తవాలు తీసుకొని ఇంకా రేపైతే నల్ల వస్తుంది గైజ్. ఇంకా రేపు అది ఇంకా అన్నిటికన్నా పెద్ద టెన్షన్ నల్లదైతే. మా మమ్మీ డాడీకి అయితే మార్నింగ్ 5 o'clock లేచి మోటార్ పెట్టాలి, 6 o'clock నల్ల వస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. నల్ల బంద్ అయితే మళ్ళీ 7 to 7:30 హాఫ్ అన్ అవర్లో కూడా నీళ్ళు పట్టేసాలి గైస్. సో మా ఇంట్లో చూడండి గైస్, ప్లగ్ తీసేస్తారు కానీ సెట్ బాక్స్ మాత్రం ఆనే ఉంటుంది గైజ్. ఇగో ఈ ప్లగ్ బంద్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఈ టైం వెళ్ళిపోయి కూడా ఛాన్స్ ఉంటాయి కదా. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా మొత్తం స్విచ్ మెయిన్ కన్నా బంద్ చేసాను గైస్. సెట్ బాక్స్ కూడా ఓపెన్ పెట్టకుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇలాంటి స్పెషల్ లేవు గైస్, మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి. సో చాలా మనం అయితే ఫాస్ట్ తినేద్దాం. మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటు లేదు గైస్. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ఫోటో అక్కడ పెడదామని, టైమే దొరుకుతలేదు. ఈరోజు కూడా మా డాడీ మూల కొట్టి ఇంకా ట్రై చేసిండంట. సో ఇది పాత ఇటుకలు కాబట్టి మూల దిగుతలే గైస్. మా ఓనర్ అయితే ఇక కొట్టొద్దు గోడకి మూలలు అని చెప్పింది. సో క్రిస్టియన్ ఫోటో కూడా గైస్. వర్షం పడ్డప్పుడు ఇది ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇట్లా బయటికి వెళ్తాయి గైస్, దానివల్ల అదే ఎఫెక్ట్ గైస్ ఇక ఫోటోకి. సో అక్కడ నుంచి ఆడతాయి లైట్గా, ఎంతైనా ఆడతాయి ఇక ఎంత వేయించిన. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ మొబైల్ సీ యూ.